గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీలో సింగపూర్ డెలిగేట్స్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంపై చర్చించబోతున్నారు. గతంలో సింగపూర్ కన్సార్టియం సెమ్కార్ప్లతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్గా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ను ఏర్పాటు చేయగా దీనిని వైసీపీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. దాంతో ఈ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ను మళ్లీ పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల వేగవంతంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, పర్యాటక వసతులను అభివృద్ధి చేసేలా ఈ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ పనిచేయనున్నారు. దీని ద్వారా 1,25,000 కుటుంబాలను అమరావతికి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేయనున్నారు. సీఎంతో సమావేశం తర్వాత ఈ విషయంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏపీలో సింగపూర్ డెలిగేట్స్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం ఇవాళ సీఎంతో భేటీ అవనున్నారు. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రైట్. గతంలో సింగపూర్ కన్సార్టియం సెమ్కార్ప్ తో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ గా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ను ఏర్పాటు చేయగా దీనిని వైసీపీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. దీంతో ఈ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ను మళ్లీ పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల వేగవంతంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, పర్యాటక వసతులను అభివృద్ధి చేసేలా ఈ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ పనిచేయనుంది. దీని ద్వారా 1,25,000 కుటుంబాలను అమరావతికి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేయనున్నారు. సీఎంతో సమావేశం తర్వాత ఈ విషయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జ్యోత్స్న, సింగపూర్ ప్రతినిధుల బృందంతో ఈరోజు అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవనున్నారు. అయితే ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిలో అభివృద్ధికి సంబంధించి సింగపూర్ ప్రతినిధులతో ఒక ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్ర రాజధానిలో అభివృద్ధిలో పార్ట్నర్స్గా సింగపూర్ సంస్థల్ని ఏకీభవించి దానికి సంబంధించి 2017లో భూమి పూజ కార్యక్రమాలు చేసి కొంత మేరకు పనులు కూడా అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు కూడా ప్రారంభించారు. అదే తరుణంలో తర్వాత గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2019 ఏదైతే ఒప్పందం ఉందో సింగపూర్ ప్రతినిధులతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసి రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న కట్టడాలను మొత్తం ఆపివేశారు. అయితే ఆ తర్వాత పూర్తిగా సింగపూర్ ప్రతినిధులు ఆ బృందం ఏదైతే ఉందో వారు ఆ ప్రాజెక్టును వెనక్కు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజధాని అభివృద్ధి పనుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగటం, పనులు కూడా ప్రారంభం అవడం జరిగింది రాజధాని ప్రాంతంలో. దీంతో పాటుగా చూసుకుంటే గతంలో ఏదైతే రాజధాని అభివృద్ధికి రాజధానిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక 15 సంవత్సరాలకు సంబంధించిన ఒక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించి సింగపూర్ ప్రతినిధులతో స్టార్టప్ ప్రణాళికను ఒకటి రూపొందించుకున్నారు. దీనికి కారణంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో అనేక కట్టడాలను నిర్మించటం, అదేవిధంగా వాణిజ్య సదుపాయాలను నిర్మించటం, వీటన్నిటి నేపథ్యంలో 1,25,000 కుటుంబాలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేట్టు ఏర్పాట్లు చేయటం, వసతులు ఏర్పాటు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో పూర్తిగా రద్దు చేయడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చినాక ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించటం, అందుకు సంబంధించి ప్రతినిధుల బృందం ఏదైతే సింగపూర్ ప్రతినిధుల బృందం
నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రాంతాలు రాజధాని ప్రాంతంలో ఉన్న కట్టడాలను అదేవిధంగా గతంలో వారు చేసిన పనులకు ఉన్న పరిశీలన కార్యక్రమాలను కూడా పరిశీలించారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం కొన్ని ప్రతిపాదనలు ఏదైతే గతంలో ఒప్పందాలు ఉన్నాయో అప్పటి ఒప్పందాలకి ఇప్పుడున్న స్థానిక స్థితిగతులు ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా సింగపూర్ ప్రతినిధుల బృందం ఇప్పటికే గుర్తించారు. ఆ మార్పులను కూడా ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఒప్పందాల్లో గతంలో ఇచ్చిన 15 సంవత్సరాలకు అభివృద్ధి అనే ఒప్పందాల్లో కూడా కొంత మార్పులు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా సింగపూర్ ప్రతినిధులతో కీలకంగా 1:25 చర్చించనున్నారు రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి. అనంతరం కీలకమైన ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయవచ్చు అనే పరిస్థితి కనబడుతుంది. జోస్నా. రైట్ రాజేష్.